దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. మీ మీద ఒక చిన్న అపప్రద కూడా ఉంది. అప్పట్లో రజనీకాంత్ ప్రభ వెలిగిపోతుంది. మీది ఎడం చేతి వాటం. నాకు బాగా గుర్తు, మీరు వాచ్ కుడి చేతికి పెట్టుకునేవారు. అవును, అప్పట్లో కుడి చేతికి వాచ్ పెట్టుకునే ఆర్టిస్టులు లేరు. లేరండి. మీరు పెట్టుకునేవారు. ఆ సిగరెట్ వేయడం, హెయిర్స్ ఇలా అనడము, ఇది ఒక కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నేను విన్నాను కూడా. ఏంటి, వాడు తెలుగు రజనీకాంత్ అని. రజనీకాంత్ లాగా ఉండడము లేదా ఆయనలాగా స్టైల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మీకు మంచి జరిగిందా, చెడు జరిగిందా? మంచి చెడు అనేది అంటే ఒక రకంగా అంటే దాన్ని ఏది బ్యాక్లాగే అయ్యింది. బ్యాక్లాగ్ అంటే కొంచెం అయింది. అంటే యాక్చువల్గా నేను చిన్నప్పుడు అంటే నాకు 7th క్లాస్లోనే మా మదర్ ఉండేటప్పుడు ఎయిర్కి అంత దూతే చెరిపేసుకున్నాను. అప్పుడే కర్ర ఇలా విసురుతూ ఉండండి, ఇలా పట్టుకున్నాను, ఇవన్నీ చేసేవాడిని. ఒక టైంలో అండి ఏవిఎం స్టూడియోలోను బాబా ఎడిటింగ్ జరుగుతుంది, సారథి. నాదేమో సీరియల్, ఏవిఎం వాళ్ళది సీరియల్ జరుగుతుంది. ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, ఆయన అక్కడ ఎడిటింగ్ జరుగుతుంది. నేను బయట కనబడితే పిలిచారు, వెళ్ళాలనుంది. పిలిస్తే ఆయన సిగరెట్ కాల్చుకుంటూ ఇట్లా ఇలా కాలుస్తూ, పేరన్నా బాలాజీ అని సార్, బాలాజీ అన్న ఒక కూర్చున్నాను. కూర్చుంటే ఎవరంటే ఇలా రోహిణి బ్రదర్ అంటే కొంచెం ఆయనకి రఘువరన్ ఇవన్నీ తెలుసు, కొంచెం అయ్యారు. అయిన తర్వాత ఆయన అలాగే చూస్తూ ఉన్నారు. ఆయన అలా చూస్తుంటే ఎవరో వచ్చి అన్నారు, మీలాగే ఉన్నాడండి ఆడన్నారు. ఆమా, నాకు కూడా పాతి టైర్గా, ఏం మాదిరి కన్నా అని ఆయన అంటే, ఇల్లులే ఏం మాదేది నీ ఇరికనుంటే ఆయన అది ఉండిపోయాడు. నాలాగే మీరు ఉన్నారన్నాను. ఏమన్నారు, మీరు ముందు పుట్టారు, నేను వెనక పుట్టాను, దేవుడు తప్పు చేశాడు. మీరు ఏ టైంలో మీరు ఇండస్ట్రీకి వచ్చారని అడిగాను. పలానా టైంలో అంటే నాకు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు వచ్చారు. నేను 7వ తరగతిలోనే తల చెరిపేసుకున్నాను. 6వ తరగతిలోనే కర్ర ఇలా విసిరేవాడిని. ఈ కర్ర ఇలా విసిరి ఇలా పట్టుకునేవాడిని. మా అమ్మ కొడతా ఉండేది శుభ్రంగా, పిచ్చి పిచ్చి ఆశాలు వేయకని కొడతా ఉండేది. మరి ఆ స్టైల్స్ అప్పుడే చేసినోడిని, అది మీకు ఎలా దక్కింది అని అడిగారు. ఆయనకు నోట మాట వచ్చింది. అవే అదా సార్, கடவுளோ அப்படி பண்ணிட்டேன். நீங்க சூப்பர் ஸ்டார் ஆயிட்டா, நாங்க நார்மல் ஸ்டார் ஆயிட்டா. పర్వాలే, எனக்கு நான் தான் சூப்பர் ஸ்டார். అప్పుడు చెప్పాను, సార్ ఉంగ ఇది పాతితే ఎనకి ఓ నడవడిలో ఉంగ నడిపులో, అంటే మీరు యాక్ట్ చేస్తున్న దీంట్లో మీరు మాట్లాడే మాటలో ప్రతి అక్షరంలోనూ ప్రతి చూపులోనూ నన్ను చూసుకునేవాడిని. అది నాకు కనెక్ట్ అయింది బాగా. ఓ జీవానికి ఓ జీవం కనెక్ట్ అంటారు సార్, అట్లాగే ఏదో వండర్స్ అంటారు కదండి, ప్రపంచంలో 7 మంది ఒకేలాగా ఉంటారు అట్లాగా. అలాగే భావాలు ఒకేలాగా కలిసిన అందులో ఒకడిని నేను. ఆ భావాలతోనే నేను ఈరోజు కొంచెం ఆ స్టైల్తో పాటు ఫేస్ కూడా అలాగే ఉండడం, లేకపోతే కలర్ అలాగే ఉండడం, లేకపోతే ఇలా ఉండడం, మీలో కొన్ని మంచితనాన్ని నేను కొంచెం క్యాప్చర్ చేశానండి. మీ మాట, మీ నవ్వు, మీరు ఎదుటి వాళ్ళతో ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ నాకు ఇన్స్పిరేషన్ సార్. ఇది చాలు ఈ జన్మకి బ్యూటిఫుల్ అని చెప్తే ఆయన ఊరుకున్నారు. బ్యూటిఫుల్.